హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఆకుపచ్చని రంగు గుండె ఆకారంలో ఉండి పెపరేసి కుటుంబానికి చెందిన తమలపాకు యొక్క శాస్త్రీయ నామం పైపర్ బెట్లే. తమలపాకు బలమైన, సున్నితమైన సుగంధ రుచిని కలిగి ఉంటుంది. ఇది కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది. ప్రతిరోజు ఒక చిన్న తమలపాకును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తమలపాకు ఎక్కువగా తింటే శరీరంలో వేడి అధికమవుతుంది. కాబట్టి చిన్న ఆకు, లేతగా ఉన్న ఆకు, చిన్న లేతాకులు లేకపోతే ఆకులో సగం తీసుకుని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. లిమిట్ దాటితే ఏదైనా అనర్థమే. కాబట్టి ఈ సైజులో, పెద్ద సైజులో ఉంటే సగం ముక్క తీసుకోవాలి. చిన్ని ఆకు అయితే ఒక ఆకు తినవచ్చు. తమలపాకులో దాదాపుగా 85 నుంచి 90% నీరు ఉంటుంది. అంటే అధిక తేమ, తక్కువ క్యాలరీలు ఉంటాయి. ప్రోటీన్, అయోడిన్, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, నికోటినిక్ యాసిడ్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలాగే చావికోల్, బెట్టెల్ ఫెనాల్, యూజినాల్, టర్పెన్ మరియు కాంపిన్ వంటి ముఖ్యమైన నూనెలు మరియు రసాయన భాగాలు ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధులు, రుగ్మతల చికిత్సలో చాలా బాగా సహాయపడతాయి. తమలపాకును ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. తమలపాకు తాంబూలంలో ఉపయోగించే ఒక ముఖ్యమైన ఆకు. ఇది ఎగబాకే మొక్క. పెపరేసి కుటుంబానికి చెందిన తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా శుభకార్యాలలోనూ, వ్రతాలలోనూ, పండుగలలోనూ, దేవుని ఆరాధనలోనూ ఎక్కువగా తమలపాకును ఉపయోగిస్తూ ఉంటాం. తమలపాకు లేనిదే ఆంజనేయ స్వామి పూజ ఉండదు. ఎందుకంటే ఆంజనేయ స్వామికి తమలపాకుతో పూజ చేస్తారు. ఆంజనేయ స్వామికి తమలపాకు ప్రీతిపాత్రమైనది. తమలపాకుతో పూజ చేస్తే ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తమలపాకును మామూలుగా ఆకు రూపంలో తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్గా చేసి తీసుకోవచ్చు, లేదా ఈ పేస్ట్ నుంచి రసాన్ని తీసి రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా తమలపాకులో ఉన్న ప్రయోజనాలు కనబడతాయి. తమలపాకును మామూలుగా తింటే కాస్త ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంతమంది తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా రసం తీసుకుని దానిలో తేనె కలుపుకొని తాగితే మంచి రుచిగా ఉంటుంది, తాగటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తీసుకున్న తమలపాకులో ఉన్న ప్రయోజనాలు అన్నీ మన శరీరానికి అందుతాయి. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా పేస్ట్గా చేసుకుని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు, నల్లని మచ్చలు వంటివన్నీ తొలగిపోతాయి. పేస్ట్ రాసినా పర్వాలేదు, తమలపాకు రసాన్ని రాసినా పర్వాలేదు. పేస్ట్ కానీ రసం కానీ ముఖానికి అప్లై చేశాక 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఒక అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు, మచ్చలు వంటివి అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ముడతలు వయసు పెరిగే కొద్దీ వస్తూ ఉంటాయి. ఆ ముడతలు తగ్గించడానికి కూడా ఈ తమలపాకు చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే తమలపాకును చాలామంది భోజనం అయ్యాక తింటూ ఉంటారు. ఎందుకంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే గ్యాస్, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు ఏమీ ఉండవు. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడం వలన శక్తిగా మారుతుంది, కొవ్వుగా మారదు. కొవ్వుగా మారితే మళ్ళీ అధిక బరువు సమస్యకు కారణమవుతుంది. అధిక బరువు సమస్యను తగ్గించడానికి కూడా తమలపాకు చాలా బాగా సహాయపడుతుంది. తమలపాకులో ఉన్న ప్రయోజనాల దృష్ట్యా పురాతన ఆయుర్వేద వైద్య గ్రంథాలలో కూడా తమలపాకు గురించి చాలా వివరంగా రాశారు. దీనిలో ఉన్న లక్షణాలు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. గాయాలు, దద్దుర్లు వచ్చినప్పుడు వచ్చే నొప్పులను తగ్గిస్తుంది. తమలపాకు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ని క్లియర్ చేస్తుంది. శరీరంలో సాధారణ pH స్థాయిలను పునరుద్ధరిస్తుంది. కడుపు నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే రాత్రి సమయంలో గ్లాసు నీటిలో ఒక ఆకును వేసి రాత్రంతా అలా ఉంచేసి మరుసటి రోజు ఉదయం పరగడుపున ఆ నీటిని తాగితే జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు. కాబట్టి
ఈ విధంగా కూడా తమలపాకుని తీసుకోవచ్చు. ఆకు పలంగా వేయటం కన్నా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్లాస్ నీటిలో వేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి తాగితే సరిపోతుంది. తమలపాకు విటమిన్స్, మనం తీసుకున్న ఆహారంలో ఉన్న విటమిన్స్ని శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను పెంచి రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ముఖ్యమైన విటమిన్లు మరియు పోషకాలు గ్రహించటానికి ప్రేగులను ప్రేరేపిస్తుంది. కాబట్టి తమలపాకును తప్పనిసరిగా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. తమలపాకు ఛాతీ, ఊపిరితిత్తుల రద్దీ, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు సమస్యలు వచ్చినప్పుడు తమలపాకు రసాన్ని తీసుకుని కాస్త తేనె కలిపి, తేనెలో ఉన్న లక్షణాలు కూడా దగ్గు, జలుబు వంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. తమలపాకు పేస్ట్ చేసుకుని గాయాలు, దద్దుర్లు ఉన్న ప్రదేశంలో రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది, తొందరగా నయం అవుతాయి. ఇక తమలపాకు మీద ఆవ నూనె రాసి వేడి చేసి ఛాతీ మీద పెడితే కాస్త ఉబ్బసంతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. తమలపాకులో పాలిఫెనాల్స్ సమృద్ధిగా ఉండటం వలన అద్భుతమైన క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. అద్భుతమైన యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన తక్షణ ఉపశమనం కలిగిస్తుంది ఇన్ఫెక్షన్స్ నుంచి. తమలపాకు ఆకుల పేస్టును ప్రభావిత ప్రాంతంలో రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ తొలగిపోతుంది, నోటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అలాగే పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, వాపు, నోటి ఇన్ఫెక్షన్స్ వంటివి కూడా తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రోజుకొక చిన్న ఆకు లేదా ఆకు తినడానికి కష్టంగా ఉంటే ఈ రసంలో తేనె కలుపుకొని తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శోధ నిరోధక లక్షణాలు ఉండటం వలన కీళ్లలో అసౌకర్యం మరియు నొప్పిని బాగా తగ్గిస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి వంటి అనేక దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తుంది. తమలపాకు ఆకులను ప్రభావిత ప్రాంతం చుట్టూ, ఎముకల చుట్టూ, కీళ్ల చుట్టూ పెట్టి గట్టిగా కట్టడం వలన నొప్పి తీవ్రత తగ్గుతుంది, ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. రక్తహీనత సమస్యను తగ్గించడానికి కూడా తమలపాకులో ఉన్న ఐరన్ సహాయపడుతుంది. రోజు ఒక చిన్న ఆకు తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మనలో చాలామందికి ఈ ప్రయోజనాలు తెలియక పెద్దగా తమలపాకును పట్టించుకోరు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ తమలపాకు తీగను ఇంటిలో వేసుకుంటున్నారు. కాబట్టి ప్రతిరోజు ఒక ఆకు తింటే మీకు బోలెడు ప్రయోజనాలు కనబడతాయి. కానీ అవి ఏమీ తెలియకపోవటం వలన తమలపాకును తినటం మానేస్తున్నారు. చాలామంది తమలపాకు ఘాటుగా ఉంటుందని తినరు. అలా తినలేని వారు ఈ విధంగా రసం తీసుకుని తేనె కలుపుకొని తాగవచ్చు. లేదా ఆ పేస్టుని లో కూడా తేనె కలుపుకొని తీసుకోవచ్చు. తమలపాకును ఏ విధంగా తీసుకున్నా అన్ని ప్రయోజనాలను పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.